హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రాజీ బంగారు. ఈ రోజు మన వీడియోలో బోటి కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో నా స్టైల్లో మీకు చూపిస్తానండి. దీని కనుక మీరు కంపల్సరీ నేను ఎలా చేసానో అదే విధంగా ప్రిపేర్ చేయండి. దీని టేస్ట్ ని మాత్రం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. అంత యమ్మీగా ఉంటుంది. దీన్ని ప్రిపేర్ చేయడం కూడా చాలా ఈజీ, చాలా సింపుల్ అండి. ఒక్కసారి నేను ఏ విధంగా చేస్తానో మీరు కూడా చూడండి. మేమైతే ఒక 1 kg వరకు బోటి తీసుకున్నాము. ఆల్రెడీ నేను వీటిని కట్ చేసుకుని క్లీన్ కూడా చేసేసి పెట్టేసుకున్నానండి. కాకపోతే ఈ బోటీని క్లీన్ చేసుకోవడానికి మాత్రం కొంచెం టైం తీసుకోవాలి. ఎందుకంటే ఇది లోపల నుంచి కొంచెం క్లీన్ చేసుకోవాలి కదండి. నేను ఆల్రెడీ ఇది క్లీన్ చేసుకున్నాను కదా. తర్వాత నేను దీన్ని వేడి నీళ్ళలో కూడా నేను క్లీన్ చేసుకుంటానండి. కంపల్సరీ దీనికి వేడి నీళ్ళు అనేది యూజ్ చేయాలి. మనం బోటీ తీసుకున్నప్పుడు కంపల్సరీ ఈ కొవ్వు కూడా కొంచెం వేస్తారు కదా. దీన్ని ఏ విధంగా మనము బోటీ కర్రీలో వేసుకోవాలో ఈ వీడియో ఫుల్గా చూడండి. బోటీని తెచ్చుకుంటే కొంతమంది ఈ కొవ్వని తెచ్చుకోరండి, చాలా మంది ఇష్టపడరు. కానీ ఇది చాలా బాగుంటుందండి. దీన్ని ఒక్కసారి మీరు ట్రై చేయండి. ఇది ఎలా ఉందో మీరే నాకు కామెంట్ పెడతారు. ఫస్ట్ అయితే మనము ఇందాక కట్ చేసుకున్న బోటీ ముక్కల్ని తీసుకుందాము. దాన్ని ఒక కుక్కర్లోకి షిఫ్ట్ చేసుకుందామండి. ఇది ఏంటంటే మనకి కుక్కర్లో కొంచెం ఉడికించుకుంటే బాగుంటుందండి. బోటీ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని ఒక 4 నుంచి 5 విజిల్స్ పెట్టుకోవాలి. మనము కర్రీకి కొంచెం ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుందండి. ఫస్ట్ అయితే మనము ఒక స్పూన్ వరకు నేను సాల్ట్ని వేసుకుంటున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మనము స్టవ్ పైన పెట్టేసుకుందాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ప్యాన్ లో ఆయిల్ వేసుకొని అందులో 2 దాల్చిన చెక్క ముక్కలు, 3 నుంచి 4 వరకు లవంగం మొగ్గల్ని యాడ్ చేసుకోవాలి. దాంతో పాటు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. నేనైతే ముందే కట్ చేసుకొని పెట్టుకున్నానండి. 4 నుంచి 5 వరకు ఆనియన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నేను కొంచెం గ్రేవీ ఎక్కువ చేస్తున్నానండి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఆనియన్స్ ఎక్కువ తీసుకోండి. లేకపోతే మామూలుగా అయితే మీరు 3 వేసుకున్నా సరిపోతుంది. ఈ ఆనియన్స్ అనేది కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం అడుగు అంటకుండా చూసుకోండి. ఇప్పుడు మనము ఇందులో కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. కరివేపాకు వేసుకుంటే బోటీలో చాలా బాగుంటుందండి. ఆ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. కంపల్సరీ బోటీలో కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత మనము మూత పెట్టేసుకొని చూద్దాము. ఇందులో మనము ఇందాక కట్ చేసుకున్నానండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చిని. ఈ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఒక 4 నుంచి 5 వరకు అయితే మీరు వేసుకోండి, సరిపోతుంది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంపల్సరీ ఇదే విధంగా మీరు కర్రీ చేయండి, చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి ఈ కర్రీ, అంత బాగుంటుంది. నేను ఇందులో ఒక 2 నుంచి 3 వరకు టమాటాలు కట్ చేసుకొని పెట్టుకున్నాను. దాన్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. టమాటా ముక్కలు వేసుకుంటే ఏంటంటే కొంచెము బోటీ కర్రీ అనేది వాటర్ లేకుండా గ్రేవీగా ఉంటుందండి. ఇప్పుడు మనము మూత పెట్టేసుకుందాము. టమాటాలు తొందరగా మగ్గిపోతాయండి. ఈ విధంగా మనము మూత పెట్టేసుకుంటే ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు మనము దీన్ని ఈ విధంగానే వదిలేసుకోవాలి. ఒక్కసారి ఇది రెడీ అయిపోయిందో లేదో చూద్దాం. మనము ఆల్మోస్ట్ అన్ని మెత్తగా అయిపోయాయి కదండి. ఇప్పుడు మనం ఒక్కసారి దీన్ని ఈ విధంగా మనము కలుపుకుందాము. కొంచెం ఫ్రై అయింది కదండి, ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయాయి. ఇప్పుడు మనం ఇందులో 1.5 స్పూన్ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ ని యాడ్ చేసుకోవాలి. కంపల్సరీ నాన్ వెజ్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్ లేనిదే ఆ నాన్ వెజ్ అనేది ఉండదు కదండి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ తోటి మనకు నాన్ వెజ్ కర్రీ అనేది చాలా టేస్టీ అవుతుంది. ఇప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇందులో 1 స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఒక్కసారి మనం కలుపుకొని అదే విధంగా 1.5 స్పూన్ కారం వేసుకోండి. మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే 2 స్పూన్ వరకు మీరు కారం వేసుకోవచ్చు. ఎందుకంటే మనము ఆల్రెడీ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసాం కదా, కొంచెం స్పైసీగానే ఉంటుందండి ఈ కర్రీ అనేది. ఇప్పుడు మనము దీన్ని ఒక 5 మినిట్స్ మనము మూత పెట్టేసుకొని చూద్దాము. ఆల్మోస్ట్ మనకి ఇది మొత్తం ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇందులో ఇందాక మనం కట్ చేసుకున్న బోటీ ముక్కల్ని యాడ్ చేసుకొని ఒకసారి మనం దీన్ని తిప్పుకుందామండి. ఈ బోటీ ముక్కలు ఆల్రెడీ మనకి ఉడికిపోయాయి కాబట్టి మనకి ఎక్కువ టైం కూడా ఏం పట్టదండి. అందుకే మనం ఫస్టే దీన్ని ఉడకబెట్టేసుకుంటే మనకి చాలా ఈజీ అవుతుంది. ఇందులో తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది కొంచెం చూసి వేసుకోండి. ఆల్రెడీ మనం బోటీ ఉడకబెట్టినప్పుడు కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, ఆ విధంగా మీరు చూసుకొని సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు నేను ఇందులో ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నానండి. జస్ట్ ఒక 1/2 గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఎందుకంటే ఇది గ్రేవీనెస్ కోసమే అండి. ఇంతవరకు మనము బోటీలో ఉన్న వాటర్ తోటే కర్రీ చేసాం కదా. ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుంటే మనకు సరిపోతుందండి. ఇప్పుడు నేను ఒక 1 స్పూన్ వరకు మిరియాల పౌడర్ని వేసుకుంటున్నాను. అదే విధంగా 1.5 స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక్కసారి దీన్ని మనము కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనము ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదండి బోటీకి వచ్చిన కొవ్వుని, ఇది ఇప్పుడు మనము దీంట్లో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనము లాస్ట్ కి యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ మనం దీన్ని ఇలా ఉడకపెట్టుకోవాలండి. అప్పుడే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు ఈ విధంగా చేసుకొని చూడండి ఎంత బాగుంటుందో. ఇది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. ఆల్మోస్ట్ మన బోటీ కూడా రెడీ అయిపోయింది కాబట్టి ఇందులో మనము లాస్ట్ న కొత్తిమీరని వేసుకుందాము. ఈ విధంగా మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మీకు ఇంకా కొంచెం గ్రేవీ కావాలంటే వాటర్ అనేది ఎక్కువ వేసుకోండి. చూసారు కదా మన బోటీ కర్రీని ఏ విధంగా చేశానో. దీన్ని వేడివేడి రైస్ లో కానీ లేకపోతే చపాతీస్ లో కానీ ఎలా తిన్నా చాలా బాగుంటుందండి, సూపర్ గా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా దీన్ని ట్రై చేయండి.
ఇది ఎలా ఉందో నాకు కామెంట్ కూడా పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, బాయ్.